హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళ 4 నెలలకి ఇవాళ నేను షూట్కి టాగూరు పెళ్లి సైడ్ అండి వాకింగ్ అని వచ్చాను. కానీ టాగూరు ఎక్కువ పర్వత బస్ ఎక్కువ అంటే కూర్చున్నాను. తల కూడా ముసల్దాన్ని అయిపోయాను కదండి. మరి తలంతా మెరిసిపోయింది, కానీ రంగు వేసుకోలేదు. రంగు వేసుకుంటారండి రేపు. ఓకే, ఇవాళ కరువు భావించండి బామ్మని. ఓకేనండి. చాలామంది కూడా ముసలిదే అంటున్నట్టుండి, ముసలిదే అన్నప్పుడు మీరు ముడ్డి కింద 45, 50 అన్నట్టు మీరు మర్చిపోకుండా తెలుసండి. నోరున్నది కానీ వాదిస్తే దేవుడు ఎవరు ఏం చేసేది కూడా పైన ఆకాశాన్ని దేవుడు ఎక్కేస్తూ ఉంటాడు, ఒక గింజ వేస్తూ ఉంటాడు. మనం ఒక పాపం చేసినదల్లా అది మాత్రం మర్చిపోకుండా ఎవరో కూడా ఎదుటోళ్ళని నోరున్నది కదా అని నోరున్నది కదని ఇంటి మీద యుద్ధాలు వచ్చేస్తే పైన దేవుడు ఉన్నాడు. మనకి నోరు లేక కాదు, ఇంట్లో కూర్చో ఎలా ఎదుర్కొన్నానో కూడా చూశారు కదా, నేనేంటో కూడా తెలిసింది కదా. ఇంకా మరి నా జోలికి రాకండి, నేను మీ జోలికి రాను. ఓకే, బాయ్ బాయ్ అండి. బాగున్నారండి? బాగుంది. ఎందుకు బాగుంటారు. 90 సిరకలు వస్తాయంటే ఇన్ని నాటకాలన్నా మనం ఇచ్చండి. మనం అలా కాదు కదండి, ఒక తిరగతోటే ఉన్నాం, ఒక తిరగతోటే మాట్లాడతాం. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. ఈ చేసిందల్లా మా ఏదో చేసిన పని అండి. ఓకే, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించుకుంటారండి. ఎవరు ఉన్నదని మనిషినాడు మాట్లాడిస్తే దేవుడు కీళ్ళు ఉంచేస్తాడండి. తర్వాత ఆ ఉంచినాడు గుర్తొస్తానండి నేను. అయ్యో, ఒకప్పుడు మనం లక్ష్మమ్మని అన్నాం, అందుకే మనం ఇలా ఏడుస్తున్నాం అని తెలియాలి. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి. నేను ఎప్పుడు అంటున్నానో అందరికీ తెలుసండి. మన పాపనండి, మన పెద్ద బుజ్జి ఇమ్మనండి. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ ఉన్నది కదా అని తేలు పక్కన పెట్టి తినొద్దు, ఆ చెట్టు కింద తినొద్దు అంటే చాలా తప్పండి. అది తెలుసండి. అంతే. ఆ రోజు నుంచి ఆవిడతో నేను కట్టు తప్పండి. పొగరు ఉండకూడదండి. డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే మాకు ఏమైనా పెడుతుందండి చెప్పండి ఒకసారి. మాకు ఏమైనా పెడతారా? రోజు ఏమైనా ఫుడ్ పెడతారా మాకు? అది చెయ్యూతం ఇస్తారా? కర్రీ ఇచ్చి ఏమీ ఇవ్వరు కదా. మరి ఎందుకండి అలాగా? తప్పండి. ఎవరు బతుకులు అలా బతకాలి. ఓ అంటే ఓ. ఇవాళ ఏదో గొడవ వచ్చిందండి, మాట్లాడడం అంతే. రేపు మాట్లాడతామేమో, దేవుడు దైవద్దామండి అంతే. అంటే ఇష్టమైనప్పుడు మాట్లాడి, కష్టమైనప్పుడు ఇష్టమైన నోరేసి పెడితే ఇక్కడ ఎవ్వరు లల్లాటప్పాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే, చుట్టికి వేసానంటే నిమిషాల్లో పట్టించొచ్చండి మనం. కానీ ఎందుకండి, ఎవరి కర్మ వాళ్ళదని వదిలేయండి అంతే. ఎంత ధైర్యం ఏంటి, నేను ఎంత ధైర్యం చూడండి. వాళ్ళు నా రూమ్లోకి వచ్చి దెబ్బడుతున్నారు చూడండి. మరి నేను ఏమనుకోను, ఇంకా ఎవరో తెలుసు కదండి. 16 ఏళ్ళ పాపలండి, 16 ఏళ్ళ పాపలు, 12 ఏళ్ళ కుర్రోడునండి. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి. ఎప్పుడు కూడా నేను ఒకళ్ళ జోలికి వెళ్ళానండి. సింహాన్ని ఒంటరిగానే పోరాడతానండి, అంతేగాని కుక్కలను వెంటేసుకొచ్చేసి బౌబౌమంటే మొరిగిదని జాతి కుక్కనండి. ఊర కుక్కలని కాదు, ఊర కుక్కల మీద అందరికీ ఆ ఊర కుక్కలన్నీ ఎక్కించుకుని ఆడదాన్ని అయితే నేను కాదండి, కుక్కనైతే అది జాతి కుక్కనండి నేను. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి. ఏం చేస్తున్నారు? నేను బాగానే ఉన్నానండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నదండి. షూట్కి వెళ్తున్నాను. ఎండ అయినా పర్లేదు, కానీ నాకు మనశ్శాంతి లేదండి. ఇంట్లో కొంచెం గొడవలు జరిగినాయండి, పక్క వాళ్ళకి మాకుని. అందుకనేసి నేను మనశ్శాంతి కోసం బయటకు వచ్చేసానండి. ఓకే, రాత్రి ఏమో దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మనశ్శాంతి. మీకు ఎక్కడ వెళ్ళినా ఊరకుక్కలు ఎక్కువైపోతాయి బాబు అన్నారు అందరూ కూడా. ఊరకుక్కలతో నేను పడలేకపోతున్నానండి. జాతి కుక్కనండి, జాతి కుక్క అండి, ఊరకుక్కలేనండి. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అమ్మా, ఎప్పుడైనా సరే నా జోలికి వస్తే తర్వాత దేవుడు ఏ శిక్ష చేస్తారో వారం తిరగకుండా చూడండి. ఎవరికైనా సరే తప్పనిసరి. అదే నేను తప్పు చేసి నేనంటే నాకు అయినా అంతేనండి. నేను కాదని అంటలేదు, నాకు శిక్ష దేవుడే వేస్తాడు, నేను కాదని అంటలేదు. అలాగే నా జోలికి వచ్చిన లెంజమ్ముండల్ని, లెంజా కొడుకుల్ని కూడా కింద వంకిలే చేస్తానండి నేను. కంగారు పడద్దు, కొంచెం టైం పడుతుంది. చాలామంది ఎంక్వైరీలు చేస్తున్నారండి. చేస్తున్నాడు, దొరికినాడు కుక్క. అప్పుడు తెలుస్తుంది నాకు కుక్క విలువ ఏంటో, జాతి కుక్క విలువ ఏంటో, ఊర కుక్క విలువ ఏంటో అప్పుడు తెలుస్తుందండి. మనం ఏమీ కంగారు పడద్దు, కింద పైన మూసుకుని ఉండాలండి. చాలా ఓపికగా ఊరుకున్నానండి నేను. అడ్డమైన కుక్కలు లోపలికి వస్తున్నాయంటే, అడ్డమైన కుక్కలు వచ్చేస్తున్నాయంటే మరి ఈ ఎదవ సిగ్గు ఉండాలండి. ఈ ఎదవ రోడ్డు మీద తిరిగి ఎదవ అనకూడదు కానీ ఎదవ సిగ్గు ఉంటే మన జోలికి ఎవ్వరు కూడా రారండి.
మనం వెళ్ళి వాళ్ళ కొంపలో దిగితే ఎవరికైనా లోపేనండి, ఎవరికైనా లోపే. మనం మింగేస్తారు. ఫ్యాన్లు అవసరం ఉంటే మనం కావాలి, కూలర్లు అవసరం ఉంటే మనం కావాలి, గ్యాస్ బండ్లు అవసరం ఉంటే మనం కావాలి, అన్నీ మనం కావాలి. ఇద్దానికి మాత్రం రెడీ. ఎవరు పడతాడండి పిచ్చి కుక్క కనుక ఎక్కువ మీద పడి ఇంకొకసారి మళ్ళీ గుమ్మాలు రూములోకి వచ్చిందనుకోండి, ఎలా పట్టింటానో పిచ్చి కుక్కని మీరే చూద్దరు. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇష్టం వచ్చి నోరు ఉన్నది కదని లంజా కొడుకుల్ని లంజముండల్ని ఇంట్లోకి రానివ్వకూడదు. ఎవరి లంజులు ఎవరి లంజా కొడుకులు పైన పరమేశ్వరుడికి అందరికీ తెలుసు. ఏ రోజు మనం ఏం చేస్తున్నామో కూడా అందరికీ తెలుసు. ఎవ్వరికి తెలియదు అని పిల్లి పాలు తాగితే ఎవ్వరికి తెలియదు అనుకుంటుందంటే నడిమి కొట్టే వరకు కూడా. ఇవాళ ఒక మంచి తల్లిని నువ్వు రకరకాల మాటలు అంటావా? అందుకని కంగారు పడద్దమ్మా. దేవుడు ఉన్నాడు, నీకు వారం తిరగకుండా చూడు శిక్ష ఎలా వేస్తాడు. ఎంత బాధపడ్డానో నేను, అంత బాధ నీకు వారం రోజులు తిరుగుతుంది. ఒక లంజాగుడికి లంజముండకాయలు. ఎవరిని అంటున్నానో తెలుసండి అందరికీ కూడా. అమ్మా మా రాజమ్మ, మా రాజు, ఎవరిని అంటున్నానో నీకు బాగా తెలుసు. కంగారు పడద్దు. ఓకే, ఓ పక్కన నాకు గాజు ఇవ్వాలా, ఓ పక్కన 2000 ఇవ్వాలా, ఓ పక్కన వేకుడు డబ్బులు ఇవ్వాలా, ఓ పక్కన ద్రాక్ష పళ్ళకి 100 వేయాలా, ఏ బొక్క లేదు. ఈశ్వరుడు మాట్లాడుతున్నావు ఏంటి? ఎవరు ఊరుకుంటారమ్మా? నాకు ఇచ్చేసాను అని చెబుతున్నావు అంటే ఏంటి? చాలా తప్పు అలా చెప్పడం. ఎప్పుడు ఇచ్చావో లేదో నీ గుండెలో చేసుకుని మాట్లాడు. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వాళ్ళ స్కూల్కి వెళ్తున్నానండి, షూటింగ్కి వెళ్తున్నాను. చాలా చాలా సంతోషం. నా మనసు ఎంతో హ్యాపీగా ఉన్నదండి ఇవాళ. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, అందరూనండి ఈసారి ఇదే చెప్పటం అండి. ఏ లంజా కొడుకని ఏ లంజముండని నా వీడియోలు కనుక పెట్టుకుంటే స్ట్రైకులు ఖాయం. మళ్ళీ నాకు బడి అడగొద్దు, నా ఇంట్లోకి బడి అడగొద్దు, నా గుమ్మ ముందు అడగొద్దు, నా లోపలికి వచ్చి యుద్ధం చేయొద్దు. ఓకే, ఈసారి యుద్ధం చేస్తే పోలీస్ కంప్లైంటే. నా రూమ్లోకి వచ్చి కనుక ఎవడన్నా యుద్ధం చేశాడా పోలీసులకి వెంటనే 0కి ఫోన్ చేసి చెప్తానండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏదో సార్లు చెప్పిన పుట్టింట్లో కూడా ఆ గుమ్మాల్లోకి వెళ్ళకూడదు అని అన్నా వాడికి సిగ్గు లేదండి. ఇంకా సిగ్గు లేని వాళ్ళతో మనం ఇంకా ఎక్కువ మాట్లాడొద్దండి. ఆడికి సిగ్గు వచ్చే వరకు కూడా వెళ్ళనివ్వదు. సిగ్గు వచ్చాక ఆడే మానేస్తారు అంతే. మా నాని అండి, ఒక నాని ఉన్నాడండి, ఆడి సిగ్గు అభిమానం ఏమి ఉండదండి. దూరేస్తాడండి వెళ్ళిపోయి. మళ్ళీ ఆ చెయ్యి అంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాడండి. తప్పండి అది, అలాగా తప్పు, చాలా తప్పది. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. మనం అనవసరంగా ఒక మనిషిని అంటే దేవుడు వేస్తాడని శిక్ష. కంగారు పడద్దు. జపాల్ కాశీకి వెళ్ళాలి. ఊగుతుంది.
ఊగుతుందమ్మా, అది ఊగుతుంది ఊగుతుంది ఊగుతుందమ్మా, అది బాగాలేదు బాగాలేదు అంతగా వేసుకో. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. 10 నిమిషాలు పడుతున్నానండి. వీడియో చక్కగా చూసి లైక్ చేసి గంట పడిపోకండి. స్నేహం ఎప్పుడు కూడా అధికంగా చేయొద్దండి ఎవరు కూడా. నేను చాలా మోసపోయానండి, అందుకు మీకు కూడా చెబుతున్నాను, జాగ్రత్త అండి. ఆయన మంచి చూసి వేసినప్పుడు కూడా, స్నేహం చేసినప్పుడు కూడా అది మంచిగా చెప్పడానికి కూడా మీరు ఆలోచించండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.